ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్, అటవీ శాఖలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇది వచ్చేసి రీసెంట్ నోటిఫికేషన్. సో ఈ వీడియో వచ్చేసి క్యాటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024, జాబ్ నోటిఫికేషన్, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ WII, సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి 8 కాంట్రాక్చువల్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేశాక మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ పోస్ట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ సెల్ WII వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్ 24800 ఉత్తరాఖండ్. 12 సెప్టెంబర్ లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ అండి. ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 వేకెన్సీ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 31,000 ప్లస్ HRA ఉంటుంది. అరౌండ్ 39,000 వరకు ఉంటుంది. 18% ఆఫ్ HRA ఇస్తారు. సో ఇక్కడ మీకు కావాల్సిన అర్హత వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉండాలి, న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్స్. సో అగ్రికల్చర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ లేదా MVSc లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఏ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా కూడా మీరు బీటెక్ చేసిన, మాస్టర్ డిగ్రీ వచ్చేసి అగ్రికల్చర్లో చేసిన, న్యాచురల్ సైన్సెస్లో చేసిన లేదా MBSc చేసినా కూడా మీరు మెడిసిన్ డిగ్రీలో బ్యాచిలర్ డిగ్రీ చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ 35 years ఇస్ ద అపరేజ్ క్రైటీరియా అండి. ఇక్కడ మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు గుడ్ అనాలిసిస్ ఆఫ్ డేటా ఇన్ ఆక్యుపెన్సీ, ఇంకా డిస్టెన్స్ అండ్ అదర్ మల్టీ వేరియడ్ స్కిల్ అనాలిసిస్, ఇంకా రీడింగ్, రైటింగ్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ ఇది డెహ్రాడూన్లో కాబట్టి హిందీ వస్తే మీకు సరిపోతుంది. సో ఎక్స్టెన్సివ్ స్టేటస్ ఆఫ్ పాపులేషన్ సర్వే. సో ఇక్కడ ఇది వర్క్ అండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ప్రాజెక్ట్లో, ఇది కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ బట్ డిఫరెంట్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్స్కేప్ మేనేజ్మెంట్ ప్లాన్ అండ్ మానిటరింగ్ స్ట్రాటజీస్ ఫర్ గ్రేటర్ పానా ల్యాండ్స్కేప్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో. సో ప్రాజెక్ట్ అసోసియేట్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. 31,000 ప్లస్ HRA ఇస్తారు. 35 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసి 31st of March 2025. సో ఇవి వచ్చేసి ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఉంటుంది కాబట్టి ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. సో మాస్టర్ డిగ్రీ ఉండాలి అగ్రికల్చర్ సైన్స్లో లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న, మెడిసిన్ రిలేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. So candidate with prior experience in sampling design and animal abundance estimation are preferred with reference to monitoring of tiger, co-predator and prey. So this particular domain desirable qualification but not essential. So ikkada ee particular job work vachesi మీరు కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది ఎకాలజీ, మానిటరింగ్ ఆఫ్ టైగర్, co-predator and prey, ecology, vultures, galliforms including breeding and movement patterns and habitat or nesting suitability. So ఇది హ్యాండ్లింగ్, ప్రాసెస్ అసెస్మెంట్ అండ్ వుడ్ల్యాండ్ బర్డ్స్. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ కాబట్టి దాని రిలేటెడ్ బ్రీడింగ్ ఇంకా ప్రెడేటర్ ప్రొటెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో దాని రీసెర్చ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ అండి. టెక్నికల్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. పే స్కేల్ 27 ప్లస్ HRA, 50 years అనేది అపరేజ్ క్రైటీరియా. సో ఇది 1 year ఉంటుంది. లైక్లీ టు బి ఎక్స్టెండెడ్ ఫర్ ఫర్దర్ పీరియడ్. అండ్ బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మరి ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న జాబ్, కాంట్రాక్ట్ బేసిస్ జాబ్, మేము జాయిన్ కాము, మా రేంజ్ వేరు అని బేసికలీ దిస్ మైట్ బి అ ఫోబియా వైల్ యూ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్. సో మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మేబీ గ్రూప్ 1 ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఇలాంటి యాటిట్యూడ్ అనేది ఉంటుంది. బట్ రిమెంబర్, ఎప్పుడైనా మీరు ఒక జాబ్లో జాయిన్ అయితే మీకు టైం కన్స్టెంట్ అనేది లిమిటెడ్ ఉంటుంది. ఎందుకంటే 8 hours 9 hours టైం జాబ్లో స్పెండ్ చేసిన తర్వాత ఇంకో 3 hours 4 hours మాత్రమే మీరు డెడికేటెడ్గా ఏ జాబ్కైనా ప్రిపేర్ కావాలి. ఆ 3 to 4 hours ఏదైతే ఉందో మీరు ప్రొడక్టివ్ టైం ఉంటుంది. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మైండ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మీకు ఎనఫ్ అమౌంట్ ఆఫ్ సమ్ బక్స్ వస్తాయి, అంటే డబ్బులు వస్తాయి కాబట్టి యూ కెన్ సఫైస్ యువర్ సెల్ఫ్. సో ఖచ్చితంగా ఇలాంటి జాబ్స్, ఏదైనా ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఇలాంటి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ మీరు జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మీకు జాబ్ వేరే హయ్యర్ లెవెల్ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీకు పీర్ ప్రెషర్ యాజ్ వెల్ యాజ్ టైం కన్స్టెంట్లో మీరు ఎక్కువ ప్రొడక్టివ్ అవుతారు. సో ఇలాంటి జాబ్స్ మీరు మిస్ చేసుకోకండి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. 27 ప్లస్ శాలరీ ఉంటుంది. అప్రేజ్ క్రైటీరియా 50 years. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా 3 year డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్
అండ్ టెక్నాలజీ ఉంటే మీరు టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే క్యాండిడేట్స్ విత్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ విత్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వైల్డ్ లైఫ్ శాంప్లింగ్, దట్ ఈస్ కెమెరా ట్రాపింగ్, లైన్ ట్రాన్సెక్ట్, సైన్స్ సర్వే. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అనలిస్ట్ అండి. పోస్ట్ వచ్చేసి అనలిస్ట్. టైటిల్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చేసి పాష్మినా సర్టిఫికేషన్ సెంటర్. సో ఈ పర్టికులర్ డొమైన్లో ప్రాజెక్ట్ అండి. 2 వేకెన్సీ ఉన్నాయి. ఈ పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్. అనలిస్ట్ 30,000 per month ఉంటుంది కన్సాలిడేటెడ్ వేజెస్. ఇంకా 40 years అనేది అప్రైజ్ క్రైటీరియా. 1 year అనేది ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్. ఎంఎస్సీ చేసి ఉండాలి. ఎంఎస్సీ వచ్చేసి లైఫ్ సైన్సెస్లో చేసిన, ఫోరెన్సిక్ సైన్సెస్లో చేసిన, 50% అగ్రిగేట్ మార్క్స్లో చేసి విత్ 50% మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. Preference will be given to the proficient analytic knowledge and wool analysis from reputed laboratory with good computer knowledge. So అది desirable but not essential. Next vacancy is junior analyst అండి. 2 vacancies ఉన్నాయి. So junior analyst 2 vacancies ఉన్నాయి. 25,000 per month is a consolidated way. 35 years is the appraise criteria. 1 year duration అండి. BSc life sciences లేదా forensic sciences చేసిన వారికి with 50% of marks ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో చెప్పిన అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ అండి జనరల్ కేటగిరీ వారికి ఫర్ ఈచ్ వేకెన్సీ. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 100 రూపీస్. సో అకౌంట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్పి సెల్ రివాల్వింగ్, నేమ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ నేమ్. అండ్ ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ 248001. ఇది అకౌంట్ నెంబర్ అండ్ ఇది ఐఎఫ్ఎస్సి నెంబర్. సో మీరు అప్లికెంట్ షుడ్ ఆల్సో హ్యావ్ టు అటాచ్ ద కాపీ ఆఫ్ అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ డిపాజిటెడ్ ఇన్ ద అబోవ్ మెన్షన్ ఇన్. సో మీరు ఎన్వలప్లో అప్లికేషన్ ఫామ్ ఇంకా ఈ రిసీట్ పంపించాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ మాత్రం మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయాలి. సో ఇక్కడ మీరు ఒకవేళ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు షార్ట్ లిస్ట్ మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ బ్యాచిలర్ డిగ్రీ 25 మార్క్స్, స్పెషలైజేషన్ రిలేటెడ్ 25 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 కూడా సేమ్ అండి. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద మాస్టర్ డిగ్రీ 25 మార్క్స్ ఇస్తారు వెయిటేజ్. అండ్ స్పెషలైజేషన్ అయితే 25 మార్క్స్ ఇస్తారు. టోటల్ మార్క్స్ 50 మార్క్స్. సో ప్రాజెక్ట్ అసోసియేట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి ఒకవేళ నెట్ క్వాలిఫై అయితే 5 మార్క్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ అయితే 25 మార్క్స్ అండ్ రీసెర్చ్ వర్క్ అయితే 10 మార్క్స్. పబ్లికేషన్ ఉంటే విత్ జర్నల్ కాన్ఫరెన్స్ లేదా బుక్ చాప్టర్ ఉన్నా కూడా 10 మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ 50 మార్క్స్. సో ఇది కాంట్రిబ్యూషన్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇదంతా ఫిల్ చేశాక ఆ ఫోటో అప్లోడ్ చేసి అండ్ డీటెయిల్స్ అన్నీ పోస్ట్ డీటెయిల్స్ ఇంకా నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, కరెంట్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు అప్లై చేసి మీ క్వాలిఫికేషన్ అలాంగ్ విత్ పబ్లికేషన్స్ మీరు ఏదైనా పబ్లిక్ చేసి ఉంటే అవన్నీ డీటెయిల్స్ అన్నీ మీరు రాశాక డిక్లరేషన్ కూడా ఇచ్చాక మీరు అటెస్ట్ ఫోటో కాపీ వచ్చేసి ఆ సర్టిఫికేట్స్ అన్నీ అటెస్ట్ చేసి పోస్ట్కి పంపించాల్సి ఉంటుంది, పోస్టల్ అడ్రస్కి. అండ్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ 12th September ఇస్ ద లాస్ట్ డేట్ అండి. బై 5 o'clock 12th September రోజు బై 5 o'clock అప్పటిలోపు రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే రీసెంట్గా చాలా జాబ్ వీడియోస్ చేసాము మన ఛానల్లో. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ రీసెంట్ పాస్ట్లో చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆ లింక్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ ఈ పర్టికులర్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఈ ఎనీ గ్రాడ్యుయేట్ అట్లాంటి వాళ్ళు ఉంటే ఈ పర్టికులర్ వీడియో షేర్ చేయండి. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి బికాస్ షేరింగ్ ఇస్ కేరింగ్. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.